మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్లో అలజడి రేపిందా? పదవి ఆశించి భంగపడ్డ సీనియర్ల బుజ్జగింపులతో సాధిస్తారా లేక అసమ్మతి గళాన్ని ఇంకాస్త రేజ్ చేస్తారా? అయితే రాష్ట్ర నాయకత్వ పెద్దలు నచ్చచెప్పటంతో కొందరు సద్దుమణిగినట్లే కనిపించినా ఓ ఎమ్మెల్యే మాత్రం తీవ్ర నిరాశలోనే ఉండిపోయారట. 2 రోజుల నుంచి అందుబాటులో లేకుండా పోయారట. తనతో పాటే బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కగా తనకు ఎందుకు ఇవ్వలేదంటూ రాగాలు తీస్తున్నారట. నాటి హైకమాండ్ హామీని పదే పదే గుర్తు చేస్తున్నారట. ఇంతకు తీవ్ర అసంతృప్తిలో మునిగిన ఆ ఎమ్మెల్యే ఎవరు? కాంప్రమైజ్ అవుతారా లేక తగ్గేదేలే అంటూ నిరసనకు దిగుతారా? వాచ్ ద స్టోరీ. రేపామాపా అంటూ గత 6 నెలలుగా ఉత్కంఠ రేపిన తెలంగాణ మంత్రివర్గ విస్తరణ 3 పదవులతో ముగిసింది. రాజ్భవన్లో గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో తెలంగాణ మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య 15కు చేరింది. మొత్తం 18కి గాను మరో 3 ఖాళీగా ఉన్నాయి. తాజా కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణాలకే హైకమాండ్ పెద్దపీట వేసింది. బీసీ, ఎస్సీ నేతలకు మినహా ఇతర సామాజిక వర్గాలకు చోటు దక్కలేదు. దీంతో మంత్రి పదవులపై గంపెడాశలు పెట్టుకున్న పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తికి లోనయ్యారు. తీవ్ర నిరాశకు గురై అలకబూనారు. వీరిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్సాగర్ రావు ఉన్నారు. అయితే ఓవైపు మంత్రుల ప్రమాణం జరుగుతుండగానే మరోవైపు అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారికి సర్ది చెప్పేందుకు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ రంగంలోకి దిగారు. వారి ఇళ్లకు వెళ్లి మరీ బుజ్జగింపులు చేపట్టారు. తాజా మంత్రివర్గ విస్తరణలోనూ ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్కు చోటు దక్కలేదు. అలాగే మైనారిటీకి కూడా మంత్రి పదవి కేటాయించలేదు. దీంతో ఆ నేతల్లో అసంతృప్తి అలాగే ఉండిపోయింది. సీనియర్నైనా తనను విస్మరించారని సుదర్శన్ రెడ్డి అంటే, కష్టకాలంలో పార్టీకి పనిచేసిన తనను అన్యాయం చేశారని ప్రేమ్సాగర్ ఆవేదన వ్యక్తం చేశారట. 18 మంత్రి పదవుల్లో కనీసం 10 ఉమ్మడి జిల్లాకు 1 చొప్పునైనా ఇవ్వాలి కదా అంటూ అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు మల్రెడ్డి రంగారెడ్డి. రాష్ట్రంలోనే 42% జనాభా కలిగిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవటాన్ని మల్రెడ్డి ప్రశ్నించారు. ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం పడొచ్చని మల్రెడ్డి వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి తన అసమ్మతి గళాన్ని వినిపించారాయన. అయితే మరో 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని, వాటిలో మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అసమ్మతివాదులను శాంతింపజేసే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర నాయకత్వం. అవసరమైతే అసంతృప్త నేతలను ఢిల్లీకి తీసుకురావాలని సైతం ఇన్ఛార్జి మీనాక్షికి కేసీ వేణుగోపాల్ సూచించినట్లు సమాచారం. రాష్ట్రంలో అసంతృప్తులు చల్లారెవరకు ఇన్ఛార్జితో సహా సెక్రటరీలు హైదరాబాద్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుందని భావించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మళ్లీ నిరాశే మిగిలింది. మంత్రి పదవి కన్ఫర్మ్ అనుకుని గత 2-3 నెలలుగా మునుగోడులో మంత్రి స్థాయిలో అన్నీ సెటప్ చేసుకున్నారట రాజగోపాల్ రెడ్డి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి స్థాయిలో ఆధునీకరణ చేసుకుని ప్రారంభోత్సవం కూడా అదే స్థాయిలో చేశారట. ఇక ఎమ్మెల్యేగా కాకుండా మంత్రి అయితే ఎలా ఉండాలో అదే స్థాయిలో క్యాంప్ ఆఫీస్ నిర్మాణం, సిబ్బంది ఇలా అన్నీ చకచకా చేసేశారట. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకటనుకుంటే ఒకటి జరిగింది. ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యే ముందు మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ హామీ ఇచ్చిన మాటను పదే పదే గుర్తు చేస్తున్నారట. విస్తరణలో వివేక్ రావటం, తనకు రాకపోవడంతో మరింత మనస్తాపంతో ఉన్నారట రాజగోపాల్ రెడ్డి. జాయినింగ్ అప్పుడు ఇచ్చిన హామీ అటుంచితే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్న హామీ కూడా రాజగోపాల్ రెడ్డికి ఉంది. మంత్రి పదవులపై రెడ్డి సామాజిక వర్గంలో తీవ్ర పోటీ ఉండటం, ఇప్పటికే మంత్రివర్గంలో సీఎంతో సహా 4 రెడ్డి నేతలు ఉండటంతో వారి ఎంపిక హైకమాండ్కు సవాల్గా మారింది. ఒక రెడ్డికి ఇచ్చి మరో రెడ్డి నేతకు ఇవ్వకపోతే గందరగోళ పరిస్థితులు నెలకొంటాయనే ఆలోచనలతో ఈ మంత్రివర్గ విస్తరణలో రెడ్డి నేతల్ని పక్కనబెట్టినట్టు తెలుస్తోంది. వారి నుంచి ఎలాంటి తీవ్ర అసమ్మతి గళం వినిపించకుండా మరికొన్ని సీట్లను ఖాళీగా పెట్టి వాటిని ఆశగా చూపి బుజ్జగించే ప్రయత్నాలు చేసింది హైకమాండ్. అయితే రాజగోపాల్ రెడ్డికి గతంలో హైకమాండ్ హామీ ఉన్నా ఆయనకు పదవి దక్కకపోవడం వెనకాల అనేక ప్రతికూల అంశాలు ఉన్నాయట. ఆల్రెడీ నల్గొండ జిల్లా నుంచి 2 మంత్రులున్నారు. వారిలో 2 రెడ్డి సామాజిక వర్గం నేతలు. అందున వెంకట్రెడ్డి స్వయాన రాజగోపాల్ రెడ్డి అన్న కావడంతో ఇదే ఫ్యామిలీకి 2 పదవులు ఎలా ఇస్తారు అనే ప్రశ్నలు వస్తాయని
ఇప్పటికైతే అతన్ని పక్కన పెట్టారనే చర్చ నడుస్తోంది. ఇవన్నీ కలిసి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అందని ద్రాక్షి అయిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందట.